నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధు పార్క్ అపార్ట్మెంట్ మూసి భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్న రెవెన్యూ అధికారులు. మూసి సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. మధు పార్క్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్లోనే ఉంది. 2004లో మధు పార్క్ అపార్ట్మెంట్ 12 మీటర్ల బఫర్ జోన్లో ఉండేది. 2012లో అది 50 మీటర్లకు పెరిగింది. అప్పుడున్న అధికారుల అనుమతులతోనే మధు పార్క్ అపార్ట్మెంట్ నిర్మించాం. మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆ అపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంటాం. రాజేంద్రనగర్ డివిజన్లోని కిస్మత్పూర్ దర్గా ప్రాంతాల్లో మూసీ ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ప్రకటించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి. భూసేకరణ ప్రక్రియలో 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నాం. బండ్లగూడ జాగీర్ ఉప్పరపల్లిలో కూడా నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి. గాంధీ కుటుంబానికి ఇస్తానన్న 1000 కోట్లు నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ అంటూ రేవంత్ రెడ్డిని విమర్శించారు. గాంధీ కుటుంబానికి ఇవ్వటానికి రేవంత్ రెడ్డి దగ్గర 1000 కోట్లున్నాయంట. రేవంత్ రెడ్డి ఇవ్వటానికి 1000 కోట్లుంటే మరి ఆయన ఎన్ని కోట్లు దోచుకొని దాచుకున్నాడు? కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో రైతు బంధు పడేది. ఇప్పుడు మార్చి వస్తున్నా రైతు బంధు ఇవ్వటం లేదు. రైతులకు యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు. రైతుల దగ్గర పంటలు కొనే సోయి లేదు. కానీ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తాడంట అంటూ కేసీఆర్ విమర్శించారు. విచిత్రం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనికి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లల్లా మరి ఢిల్లీకి చెత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది. దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇలా మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు. అట్లాగే యూరియా బస్తా ఇచ్చే తెలివి లేదు. కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు. పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఏడికెళ్ళి తెచ్చినావో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు. అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఇంత ఓపెన్గా ముఖ్యమంత్రి బాహాటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది? మీ ప్రధానమంత్రి చెప్పిండు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని. ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఒక రక్షణ కవచంలాగా కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ప్రతి వారం నిర్వహిస్తున్న పులిహోర పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులు సౌజన్యంతో పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో వివిధ సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ సేవా భావం దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్ ఉమేష్, దూబగుంట లక్ష్మణ్, మల్యాల వెంకటేశం, నంగునూరి విజయ్, నంగునూరు సత్యనారాయణ దంపతులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సేట్ చూడాలి ఒక్కసారి చూడండి ఉన్నాను సత్యం సేట్. మేము 3 సంవత్సరాల నుండి ప్రతి మంగళవారం రోజు అంగడిపేట హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పులిహోర పంపిణీ కార్యక్రమానికి సహకరిస్తున్న మా ఆర్యవైశ్య నాయకులు పెద్దల పట్టణ ఆర్యవైశ్యులందరికీ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ మేము చేసే కార్యక్రమానికి ప్రతి మంగళవారం కూడా ఒక 100 మంది మిత్రులచే ప్రతి మంగళవారం రోజు డ్రా చేయడం జరుగుతుంది. ఎవరి టోకన్ వస్తే వారికి నెక్స్ట్ మంగళవారం రోజు ఈ పులిహోర పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మా గజ్వేల్ పట్టణంలో మా ఆర్యవైశ్య సోదరుల సహకారంతో అమావాస్య అన్నదానమే కానీ పౌర్ణమి అన్నదానమే కానీ ఎవరన్నా చనిపోయినట్లయితే దశదిన ధర్మమే కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పుట్టినరోజులు మ్యారేజ్ డేలు ఇలాంటి కార్యక్రమాలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. మనకు కూడా ఇంత డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా సరిపోదు. నాకు అన్నం పెట్టినా నీళ్లు పోసినా నాకు సరిపోతుంది, చాలు చల్లకుండా అంటారు. కనుక అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆర్యవైశ్య నాయకులు మా మిత్రుడు పైకంటి. ప్రాచీనమైన అంగడిపేట ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రతి మంగళవారం స్వామివారి అర్చన మరియు పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ప్రజలు గౌరవనీయులు నంగునూరు సత్తన్న గారి ఆధ్వర్యంలో సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి మంగళవారం ఈ పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈనాటి దాతగా నంగునూరు సత్యనారాయణ విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈనాడు స్వామివారి అర్చన మరియు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులతోటి ఆయుర ఆరోగ్యాలు అఖండ సంపదలు అందించాలని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నామంటే మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్లనే అందరూ ప్రతి మంగళవారం సమయం కేటాయించి దేవాలయం వద్దకు వచ్చి పులిహోర పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై. ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక అని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మందాపురం కొత్తపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహ ప్రవేశం సందర్భంగా మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం కొత్తపేట బహదూర్గూడెంలో గ్రామ పంచాయతీల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి పేదల సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించామని వివరించారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని విజయవంతంగా అమలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బాంధవుడిగా నిలిచారని మంత్రి కొనియాడారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.
ఏమన్నీ కూడా ముందు మీరు కొట్టాడు స్కీమ్ వచ్చినప్పుడు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎంపీ సురేష్ శేఖర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు గౌరవ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమిషనర్ జైత్రామ్, ఎంఆర్ఓ దశరథ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. చదును చేయుటకు, ల్యాండ్ ఫిల్లింగ్, దానిపైన మట్టిని పూడ్చుటకు గాను గౌరవ చైర్పర్సన్ పురపాలక సంఘం జైరాబాద్ గారి ఆదేశానుసారం 15 రోజులు హిటాచి ఎంగేజ్ చేయుటకు గాను అంచనా వ్యయము 10 లక్షలు ఖర్చు అగును. కావున నియాం మరియు ఇంటి పని పూర్తి అయిన మీద మున్సిపల్ జనరల్ ఫండ్ 25 గౌరవ చైర్పర్సన్ పురపాలక సంఘం జైరాబాద్ గారి ఆదేశానుసారం అంచనా వ్యయము రూపాయలు 10 లక్షలు ఖర్చు. జహీరాబాద్ పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం నందు గల శాంక్షన్ పురపాలక సంఘం జహీరాబాద్ గారి ఆదేశానుసారం అంచనా వ్యయము రూపాయలు 10 లక్షలు ఖర్చు అగును. కావున ప్రియాంబుల్ తయారు చేసి కౌన్సిల్ పీలేరు నడిబొడ్డున నిర్మితమైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి నేటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆలయాన్నంతా రంగులు వేసి విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా మామిడి తోరణాలు, అరటి గిలలతో అలంకరించారు. మంగళవారం సాయంత్రం గణపతి పూజ, గంగా పూజ, కలశ పూజ ప్రత్యేకంగా కలశాలతో ఋత్వికులు, పూజారులు, పులిచెల శ్రీనివాస్ దీక్షితులు, ఆలయ అర్చకులు శివప్రసాద్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు డాక్టర్ ఎం మల్లికార్జున్ మాట్లాడుతూ ఆలయానికి 11 మందితో ఆలయ కమిటీ ఉందని, పచ్చర్ల వెంకట రమణ కార్యదర్శిగా, బుగ్గారెడ్డి రామచంద్రారెడ్డి కోశాధికారిగా, రంగయ్య బలస వేణుగోపాల్, ప్రతాప్ రెడ్డి, సూర్యప్రకాష్, జేవి చలపతి, ఎన్వి పెంచలయ్య, వెంకటముని, జ్ఞానిగారి శ్రీధర్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారని, ఆలయ అధ్యక్షుడిగా స్వామివారికి ₹1 కోటి పైన వ్యయంతో బంగారు కిరీటంతో పాటు ఆలయ రూపురేఖలు మార్చడం జరిగిందని, దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించామని అన్నారు. కుల మతాలకు అతీతంగా భక్తులు నమ్మక విశ్వాసాలతో దాతల భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించి 23 సంవత్సరాలవుతున్న సందర్భంగా బుధవారం మహాకుంభాభిషేకం, గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి సంకల్పించామని అన్నారు. కోశాధికారి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భక్తులు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి జరుగుతుందని, త్వరలోనే దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, మహిళా భక్తురాలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సద్గురుదేవతాభ్యో నమః. శ్రీ ఆదిశంకర గురుచరణారవిందాభ్యాం. ఓం శ్రీ సాయిరామ్. పీలేరు వినోదనాథరెడ్డి చింతన పట్టణంలో సుమారు 23 సంవత్సరాల క్రితం ఈ ఆలయము భక్తుల సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, భక్తుల కోరికలు కూడా విశేషంగా నెరవేర్చడంతో ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు వచ్చి కుల మతాలకు అతీతంగా ఇక్కడ పూజలు చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకొని ఆయనకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో
కుంభాభిషేకం చేయాలని నిర్ణయించి ఇప్పుడు ఈరోజు గంగపూజతో మొదలై రేపు కుంభాభిషేకము, ఎల్లుండి దత్తాత్రేయుల వారి విగ్రహ ప్రతిష్ట, రేపు ఎల్లుండి ఉదయం. అధ్యక్షులుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత గుడిలో రూపురేఖలు మార్చాం. ఒకసారి టెంపుల్ రూపురేఖలు రూపు అంతా కూడా చేయించాం. తర్వాత బంగారు కిరీటం బాబాకు ₹1,00,00,000 పైన చేస్తుంది. బంగారు కిరీటం చేయించాం. ఇప్పుడు ఈ కార్యక్రమం దగ్గర 6-7 లక్షలు 10 వరకు కూడా కావచ్చు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కమిటీకి కూడా భక్తుల సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ముందు నిత్య అన్నదాన పథకం కూడా చేయాలని అనుకుంటున్నాం. ఇంకా మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాతలు ముందుకు వస్తే మా టెంపుల్ తరఫున అన్ని ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉందామని తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ R&R కాలనీ మోగులగట్ రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు ప్యాటా బాబు, శివలింగు కృష్ణ మాట్లాడుతూ నాగూర్ కర్నూలులో రజక కుటుంబానికి చెందిన 2 నెలల పసికందును పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షాన గజ్వెల్ R&R కాలనీ నుంచి నాగూర్ కర్నూలు వరకు పాదయాత్ర చేసి నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని అన్నారు. బాధితులకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పసికందుకు న్యాయం జరిగేంత వరకు శిక్షించాలి. హత్యకు కారణమైనటువంటి అగ్రకుల నాయకులను ఎంబడి శిక్షించాలి. అగ్రకుల నాయకులను ఎంబడి శిక్షించాలి. హత్యకు కారణమైనటువంటి అగ్రకుల నాయకులను ఎంబడి ఒక దళిత రజక కుటుంబానికి చెందిన కుటుంబీకులు దేవదర్శనానికై దేవుణ్ణి దర్శించుకుందామని, దేవునికి దండం పెట్టుకుందామని ఆ దేవదర్శనానికి పోతే కొంతమంది అగ్రకుల నాయకులు, రెడ్డిలు లోపలికి ఓనియకుండా అడ్డుకోవడం జరిగింది. మేము 100 రూపాయలు ఇస్తేనే లోపలికి ఓనిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సాగలి ఐలమ్మ కుటుంబ వారసులుగా ప్రశ్నించే గొంతుకుంది కాబట్టి, అయ్యా మేము 100 రూపాయలు మీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఇక్కడ టికెట్ ఉందా, ఇక్కడ టోకెన్ ఉందా, మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళను ప్రశ్నిస్తే, వాళ్ళని అడిగితే వాళ్ళు జీర్ణించుకోలేక ఆ కుటుంబీకులను, ఆ కొడుకును, ఆ తల్లిని కొబ్బరికాయలు ఉండే రూమ్లోకి తీసుకుపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ఒక 2 గంటల సేపు 3 గంటల సేపు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ, తల్లిని, చెల్లిని, అక్కను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా, నానా బూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. అయ్యా ఎందుకు కొడుతుర్రు, మా భర్తను ఎందుకు కొడుతుర్రు, మా అన్నను ఎందుకు కొడుతురు అని వాళ్ళ చెల్లె, వాళ్ళ భార్య అక్కడికి పోయి మొర పెట్టుకున్నా కానీ వాళ్ళు ఈయనని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత మొర పెట్టుకున్నా కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టిరు తప్ప వీళ్ళ మాటలు వినలే. అయ్యా మా భర్త చనిపోయేటట్టుండు, మా అత్తమ్మ చనిపోయేటట్టుంది, మాకు 2 నెలల పిల్లుంది, కనీసము నేను బాలంతను, ఒక పచ్చి బాలంతను, 2 నెలల పిల్లుంది, మాకు 2 నెలల పాప ఉంది. ఈ పాప ముఖం చూసన్నా మా భర్త ఇడిచిపెట్టండి, మా అత్తమ్మని ఇడిచిపెట్టండి అని ఆమె ఆ 2 నెలల పిల్లని కొంటపోయి వాళ్ళ కాళ్ళ కాడేసినా కానీ వాళ్ళకి కనికరించలేదు. ఆ 2 నెలల అమ్మాయిని వాళ్ళ కాళ్ళతో తన్నిర్రు, వాళ్ళ కాళ్ళతో కొట్టిర్రు. ఆ కొట్టిన అమ్మాయిని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఈరోజు ఈ ర్యాలీ నాగర్ కర్నూలులో 18 తారీఖు నాడు ఒక పసికందును హత్య చేసిన కారణంగా మేము ఈరోజు R&R కాలనీ రజకులం అందరము ఈ ర్యాలీని జరుపుకోవడం జరుగుతుంది. ఆ పసికందును హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేసేంత మట్టిదాకా ఈ పోరాటం ఆగది. మేము కూడా అక్కడికి వచ్చి ధర్నాలు చేసి అరెస్టు చేసేంత మట్టికి అక్కడి నుంచి మేము కదలము. కావున ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడున్న పోలీసులను, పెద్దవారిని కూడా మేము వేడుకుంటున్నాము. ఇది ఎందుకు అరెస్ట్ చేసినాక ఇన్ని రోజుల దాకా కూడా హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తలేరంటే ఇంట్లో ఏదో కుంభకోణం నడుస్తుందని మా అందరికీ తెలుస్తుంది. కావున మీరు కూడా ఒక వ్యక్తిత్వం, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మా చెల్లె కూతురికే జరిగింది అన్యాయం అని మీరు కూడా సాయం చేసి హత్య చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయండి దయచేసి.
మీరు అరెస్ట్ చేయకపోతే మేము గజ్వేల్ నుండి ఆర్ఎన్ కాలనీ నుండి మేము కూడా వచ్చి మీ నాగర్ కర్నూలులో అడ్డబెట్టి ధర్నాలు చేస్తాము, ర్యాలీలు చేస్తాము. వాళ్ళను అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదు. జై రజక, జై జై రజక. పానుగల్ మండలంలోని బహదూర్గూడెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా గ్రంథాల చైర్మన్ గోవర్ధన్ సాగర్, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేతేపల్లి రవి, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, పుల్లారావు, భాస్కర్ యాదవ్, గ్రామ సర్పంచ్ రమాదేవి, తిరుపతయ్య నాయుడు, వార్డు మెంబర్స్, మహిళా సంఘం గ్రామ అధ్యక్షురాలు సునీత, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, జూపల్లి యువసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము పంటలు కొట్టండి. అవి ఉన్నాయి తీయండి పక్కకు, కొంచెం పక్కన. నువ్వు ఎంకేకోరా ఐదు పారాలు తీయమని కిరణ్ రెడీ అయింది. కిరణ్ ఎక్కడ కూడా పని ఏమని చెప్పలేదు. శాంక్షన్ ఉంటే తప్ప ఎక్కడ కూడా నేను అందరు చెప్పాను. ఏం చెప్పాను? మీ నాయకులు చెప్పలేదా? చెప్పినా మీ నాయకులు ఏ ఊర్లో కూడా శాంక్షన్ లేకుండా ఎవ్వరు కూడా ఎక్కడ మొదలు పెట్టరు, తర్వాత ఇబ్బంది కావద్దని చెప్పుకుంటూ వచ్చిన 25 ఏళ్ళలో ఒక్కటి కూడా నేను చేయలేదు. సరే వాళ్ళ లెక్క నాకు చెప్తే సింగిల్ ఫేస్ కూడా ఇచ్చడం జరిగింది. ఆ రోజు కొంత పని అయ్యింది, కాంట్రాక్ట్ చేస్తున్నాడు కాబట్టి అది కూడా 20 లక్షలతోటి ఇచ్చడం జరిగింది. మీరు మాట ప్రకారంగా ఆ రోజు అండర్ గ్రౌండ్ ఒక 14.5 లక్షలు సబ్ స్టేషన్ సింగిల్ ఫేస్ అడిగిన తక్షణం మీరు చేసిండ్రు. చెర్లనోటి వీరన్న చెరువు కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కల్లు డిపో సమీపాన చాలా రోజులుగా నీటి సమస్య ఉన్న విషయం గౌరవ చైర్మన్ శ్రీమతి రెడ్డి, జ్యోతి సత్యం మరియు వైస్ చైర్మన్ రహీం పాషా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి స్పందనతో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం వర్క్ ఇన్స్పెక్టర్ మన్యం మరియు మున్సిపల్ సిబ్బంది సహకారంతో 1వ వార్డులో నీటి సరఫరాలో ఏర్పడిన అవాంతరాలను తొలగించి మంచినీటి బావి నీటి సరఫరా మరియు మిషన్ భైరేద నీటి సరఫరాను పునరుద్ధరించడం జరిగింది. 1వ వార్డులో డ్రైనేజీ, నీటి సరఫరా, కరెంటు సరఫరా లాంటి సమస్యలు ఉన్నా అధికారుల సమన్వయం పూర్తి చేస్తామని కౌన్సిలర్ పసుల సుజాత సతీష్ అన్నారు. వారి వెంట కల్లర్ మహేష్, మునిరాజ్, టూర్పాటి నరసింహ తదితరులు ఉన్నారు. మధు పార్క్ అపార్ట్మెంట్ మూసీ భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్న రెవెన్యూ అధికారులు. మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. మధు పార్క్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్ లోనే ఉంది. 2004లో మధు పార్క్ అపార్ట్మెంట్ 12 మీటర్ల బఫర్ జోన్ లో ఉండేది. 2012లో అది 50 మీటర్లకు పెరిగింది. అప్పుడున్న అధికారుల అనుమతులతోనే మధు పార్క్ అపార్ట్మెంట్ నిర్మించాం. మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆ అపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంటాం. రాజేంద్ర నగర్ డివిజన్ లోని కిస్మత్పూర్ దర్గా ప్రాంతాల్లో మూసీ ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ప్రకటించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి. భూసేకరణ ప్రక్రియలో 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నాం. బండ్లగూడ, జాగీర్, ఉప్పరపల్లిలో కూడా నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి. ముఖ్యంగా రాజేంద్రనగర్ డివిజన్లో భూసేకరణకు సంబంధించి 2 ప్రాథమిక నోటిఫికేషన్లు గండిపేట అండ్ రాజేంద్ర నగర్ మండలంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గండిపేట మండలంలో
కిస్మత్పూర్ విలేజ్ అండ్ దర్గా ఖలీజ్ఖాన్ గ్రామాలలో భూసేకరణ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దర్గా ఖలీజ్ఖాన్లో 24 ఎకరాల 38 గుంటలు, కిస్మత్పూర్లో 19 ఎకరాల 10 గుంటలకు సంబంధించి మనం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఏదైతే మనకి రిక్రియేషన్ MRDCL నుంచి రావడం జరిగిందో దానికి సంబంధించి చూసినప్పుడు ఈ రెండు గ్రామాలలో నోటిఫై చేసిన ఏరియా అంతా కూడా బండు కింద 500 మీటర్స్ లోపల ఉన్న ఏరియాకి సంబంధించిన ప్లేస్ అది. సో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్స్ ప్రొహిబిటెడ్ ఏరియా అది. భవిష్యత్తులో కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేదు. సో ఇటువంటి భూమిని భూసేకరణ చేసి ఆ భూమిని కోల్పోతున్న రైతులకు కూడా మెరుగైన నష్టపరిహారం చెల్లించి తీసుకోవడానికి ప్రభుత్వము ఏదైతే మూసి సుందరీకరణలో భాగంగా ఈ యొక్క భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే 500 మీటర్ల లోబడి ఈ యొక్క నిర్మాణాలకు అనుమతి లేని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి మనము బండి కింద, ముఖ్యంగా ఈ బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్ అవకాశం లేదు. సో దానికి సంబంధించి ఆ భూమిని సేకరించడానికి మనము భూసేకరణ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ నిబంధన ప్రకారం ఏదైతే ఉందో మూసీ రివర్ కానీ ఈసా రివర్ కానీ 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే మనము భూసేకరణ చేయడానికి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం నోటిఫై చేసిన ఏరియా ఏదైతే దర్గా ఖలీజ్ఖాన్ కానీ కిస్మత్పూర్ ఏరియా కానీ ఇది 500 మీటర్ల బండి కింద ఉంది, వితిన్ ద 500 మీటర్స్లో ఉంది. ఇది కన్స్ట్రక్షన్కి అవకాశం లేదు. అంతేకాకుండా మనము బండ్లగూడ జాగీర్, అలాగే ఉప్పర్పల్లి, హైదర్గూడలో కూడా మనము ఒక 42 ఎకరాలకి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో బండ్లగూడ జాగీర్కి సంబంధించి మధు రిజ్ పార్క్ సంబంధించి వాళ్ళకి 6.5 ఎకరాల వరకు అపార్ట్మెంట్స్ నిర్మాణంలో ఉండి దాదాపు 425 ఫ్లాట్స్ కూడా అందులో ఉన్నాయి. దానికి సంబంధించి వెరిఫై చేసినప్పుడు దాదాపు వారికి ఉన్న 6.5 ఎకరాలలో 2.5 ఎకరాల పైబడి కూడా 50 మీటర్ బఫర్ జోన్లో వస్తుంది. దాదాపు 30 నుంచి 40% ఫ్లాట్స్ బఫర్ జోన్లో ఉన్నాయి. అయితే గతంలో వారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అనుమతుల మేరకే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నిర్మాణం కంప్లీట్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అనుమతులు కూడా తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము బఫర్ జోన్లో ఉన్నాయని కానీ ఇతరత్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఇబ్బంది పెట్టడం లేదు. బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించే, భూసేకరణ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించే, ముఖ్యంగా ఇక్కడ మూసీ రివర్, ఈసా రివర్ కలిసే ప్రాంతం అది. సో అక్కడ ఈ అపార్ట్మెంట్ చూసినప్పుడు 50 మీటర్ బఫర్ జోన్లో ఒక 40% ఫ్లాట్స్ 2.5 ఎకరాల వరకు ఆ బఫర్ జోన్లో వస్తుంది. అంటే భవిష్యత్తులో నదీ సుందరీకరణ చేసినప్పుడు ఆ 50 మీటర్ బఫర్ జోన్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో అన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఆ 50 మీటర్ బఫర్ జోన్తో పాటు మిగతాది కూడా భూసేకరణ చేసి మార్కెట్ రేట్ ప్రకారం, మెరుగైన మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించి, ముఖ్యంగా వారి ఆమోదిత మేరకే వాళ్ళతో నెగోషియేట్ చేసి ఆ యొక్క నష్టపరిహారము చెల్లించి తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కొన్ని చోట్ల చూసాము ఇమీడియట్ కాల్ చేయించమని చెప్పేసి రకరకాల నోటీసులు ఇచ్చామని చెప్పేసి రావడం జరుగుతుంది. భూసేకరణ ప్రక్రియలో ఎప్పుడు కూడా ఇమీడియట్ కాల్ చేయించడం అని కానీ ఇండివిజువల్ నోటీసులు ఇవ్వడం కానీ జరగదు. ప్రక్రియ ప్రారంభం మాత్రమే అయ్యింది. దాన్ని దశల వారీగా గ్రామ సభలు ఉంటాయి. ఆ తర్వాత ఇండివిజువల్గా దాన్ని సర్వే చేయడం జరుగుతుంది.
సర్వే చేసిన తర్వాత అసలైన ఓనర్లు ఎవరు అనే వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా నెగోషియేషన్స్ చేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి భూసేకరణ అధికారులకు మధ్య ప్రభుత్వానికి మధ్య నెగోషియేషన్ చేసిన తర్వాత నష్టపరిహారం చెల్లించిన తర్వాత పూర్తి స్థాయిలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే మనము ఏదైనా వికెట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూసేకరణ నిబంధనల ప్రకారము ఈ యొక్క భూసేకరణ విషయాన్ని ఈరోజు ముఖ్యంగా ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి ప్రతినిధులు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ భూసేకరణకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వారికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించి ఏదైతే ఏ బ్లాక్ బి బ్లాక్ సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వారికి మెరుగైన పరిహారం చెల్లించాలని చెప్పేసి వారు కూడా కోరడం జరుగుతుంది. వారు ఈరోజు కలిసిన విషయాన్ని కూడా వాళ్ళ రెసిడెన్సీ అందరూ కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈరోజు జరిగిన విషయాలన్నింటినీ కూడా వారికి కూడా బ్రీఫ్ చేసి వారు కూడా గ్రామసభ పెట్టమని కోరడం జరుగుతూ ఉంది. సో దశలో ఏదైతే భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభ కూడా పెట్టి అన్ని అంశాలు కూడా వారితో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా మూసీకి సంబంధించి 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా కన్స్ట్రక్షన్స్ ఒకవేళ ఉంటే కన్స్ట్రక్షన్స్ సంబంధించిన నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే మనము భూసేకరణ భూమి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 1 కిలోమీటర్ దూరం కానీ లేకపోతే భూసేకరణ 50 మీటర్ల అవతల నివాస గృహాలు ఉన్నాయని చెప్పేసి తీసుకోవడం జరగదు. 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మనము తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా భూసేకరణ నిబంధనల ప్రకారం జరిపి భూమి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవ్వరికి కూడా భూసేకరణ ప్రక్రియలో ఇబ్బంది లేకుండా మెరుగైన నష్టపరిహారము చెల్లించి ఇదంతా కూడా ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వారందరికీ కూడా పలుమార్లు మీటింగ్ జరిపి వారి ఆమోదయోగ్యం మేరకే భూసేకరణ ప్రక్రియ చేయడం జరుగుతుంది. భూసేకరణలో నష్టపరిహారం నిర్ధారించే క్రమంలో కూడా పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలు వారి ముందుంచి వారితో చర్చలు జరిపి ఆ చర్చల ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం అనేది ఫైనలైజ్ చేసేసి ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా ముందుకు పోతాం తప్పితే ఇమీడియట్ తీసుకోవడం అనేది జరగదు. కాబట్టి దయచేసి మీ అందరి ద్వారా కోరేది ఏంటంటే ఒక మూసి ఏదైతే సుందరీకరణలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క ప్రాసెస్కు ఒక పాజిటివ్ ధోరణిలో ముందుకు వెళ్ళి ఎవరైతే భూసేకరణలో భూమి కోల్పోతున్నారో వారికి కూడా మనందరి తరఫున నచ్చజెప్పి వారికి కూడా నష్టం లేకుండా ముందుకు పోవాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒక పాజిటివ్ భూసేకరణ విషయంలో ఇతరత్ర ఎవరు చెప్పినా కూడా భూసేకరణ అధికారిగా మా యొక్క అభిప్రాయాలను తీసుకొని ఈ విషయంలో ప్రజలకు కూడా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత భూసేకరణలో భాగంగా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు ఎవరిది భూమి పోతుంది, ఎంతెంత పోతుంది, ఆ భూమిలో ఏమన్నా నిర్మాణాలు ఉన్నాయా, ఆ భూమిలో ఏమన్నా ఇండ్లు ఉన్నాయా, ఆ భూమిలో ఇతరత్ర కన్స్ట్రక్షన్స్ కానీ చెట్లు కానీ బోర్వెల్స్ కానీ ఇవన్నీ కూడా సేకరించి వీటన్నిటి కూడా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా అమౌంట్ నిర్ధారిస్తాం. సో ఆ ప్రాసెస్లో భాగంగా ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి దయచేసి ఈ యొక్క భూసేకరణ ప్రక్రియలో ఒక పాజిటివ్ అంశాన్ని ప్రజల ముందు ఉంచాలని కూడా కోరుకుంటూ ఎక్కడ కూడా మనము 50 మీటర్ల దాటిపోవట్లేదు. ఎక్కడైతే కన్ఫ్లుయెన్స్ పాయింట్ ఎక్కడైతే మూసి ఈసా రివర్ ఎక్కడైతే కలిసే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొంచెం 50 మీటర్లు దాటి దానికి పక్కన ఉన్న దాన్ని కూడా నోటిఫై చేయడం జరిగింది. అది కూడా ఖాళీ ప్లేస్ నోటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా తప్పితే ఎక్కడ కూడా మనము ప్లస్ ఇక్కడ 500 మీటర్లు బండి కింద ఉంది కాబట్టి అక్కడ నిర్మాణాలకు అవకాశం లేదు కాబట్టి దాన్ని నోటిఫై చేసింది. సో ఈ రకంగా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లోపు ఆ యొక్క నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కూడా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ వివరాలు కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని అభ్యంతరాలు కూడా స్వీకరణ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రాసెస్లో భాగంగా
మేము డిస్పోజల్ చేస్తూ ఫర్దర్ ప్రాసెస్ తీసుకెళ్తాం, మెరుగైన నష్టపరిహారం చెల్లిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మధు పార్క్ అపార్ట్మెంట్ మూసి భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్న రెవెన్యూ అధికారులు. మూసి సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. మధు పార్క్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్లోనే ఉంది. 2004లో మధు పార్క్ అపార్ట్మెంట్ 12 మీటర్ల బఫర్ జోన్లో ఉండేది. 2012లో అది 50 మీటర్లకు పెరిగింది. అప్పుడున్న అధికారుల అనుమతులతోనే మధు పార్క్ అపార్ట్మెంట్ నిర్మించాం. మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆ అపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంటాం. రాజేంద్రనగర్ డివిజన్లోని కిస్మత్పూర్ దర్గా ప్రాంతాల్లో మూసీ ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ప్రకటించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి. భూసేకరణ ప్రక్రియలో 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నాం. బండ్లగూడ జాగీర్ ఉప్పరపల్లిలో కూడా నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి.